తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ పార్టీలో విలీనమైద్దో, ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిగా ఉంది. ఇప్పుడు తెలంగాణలోనేమో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది. ఇప్పుడు కవితను విడిపించుకోవడానికి ఇక కేసీఆర్కి ఎంతకంటే వేరే మార్గం లేదు, దానికోసం ఆయన ఖచ్చితంగా విలీనం చేస్తాడని చెప్తున్నారు. అట్లాగే మరొక వైపున వీళ్ళు చెప్పడం ఏంటంటే అట్లా కాదు, అసలు రేవంత్ రెడ్డే బీజేపీ ఏడు ఒరిజినల్గా ఆయన డిఎన్ఏ, అందుకని ఎప్పటికైనా సరే అది కాంగ్రెస్లో విలీనం అవుతుంది అనేది ఒకటి రకరకాలుగా. అట్లాగే ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జగన్ పార్టీ ఎక్కడ విలీనం కావాలి అనేది ఒక సమస్య వచ్చింది. ఇప్పుడు మొన్నదాకా ఆయన శివకుమార్తో మాట్లాడాడు, కాంగ్రెస్లో విలీనానికి ప్రయత్నం చేస్తున్నాడని ఒకటి. ఇంకో పక్కనే మోడీతోటి ఈయనకి సాన్నిహిత్యం ఉంది కాబట్టి అదొకటి. అట్లాగే ఈ మధ్య షర్మిల కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఏంటంటే ఇప్పుడు పిల్ల కాలువలన్నీ ఒక పెద్ద నదిలో కలిసినట్టు ఇప్పుడు జగన్ కూడా కాంగ్రెస్లో కలవాల్సిందని. అంటే దీన్ని బట్టి చూస్తే అన్నా చెల్లెళ్ళ మధ్య ఏదైనా ఒక ఒప్పందం కుదిరిందా, లేదంటే ఒక ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చారనేది కూడా వస్తుంది. ఇట్లాగే ఈ విలీనాలు తెలుగు రాష్ట్రాల్లో విలీన రాజకీయాల గురించి మనతో చర్చించేందుకు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. భరద్వాజ్ గారు నమస్తే. అదేనండి, ఇప్పుడు విలీనాలు, ఇప్పుడు పిల్ల కాలువలు పెద్ద కాలువలో కలవటం, నదిలో కలవటం, ఇక్కడేమో బీజేపీ బీఆర్ఎస్ ఈ కవిత అరెస్టు వీటికి సంబంధించిన కథనాలు నడుస్తుంది. వీటి మీద ముందు ఇక్కడ తెలంగాణ వ్యవహారం మాట్లాడదాము. దాని మీద ఏం చెప్తారు? అంటే విలీనాల మీద విపరీతంగా స్పెక్యులేటివ్ స్టోరీస్ వస్తున్నాయండి. దీనికి ప్రధానమైనటువంటి టార్గెట్ ఏంటంటే ఒక పార్టీని ఉనికిలో లేకుండా చేయాలి అనేటువంటి ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగా ఆ పార్టీని ఉనికిలో లేకుండా చేయటం కోసం రకరకాల స్పెక్యులేషన్స్ పుట్టిస్తున్నారు. మనకి ఆంధ్రప్రదేశ్లో చూస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడుతోంది అనేది అర్థం కాగానే, అంటే కూటమి గెలుపు నిర్ధారణ అవగానే మొదట వినిపించిన పుకారు ఏంటంటే వదంతి యుద్ధాలు చేస్తున్నారు. ఇప్పుడు పుకారు యుద్ధాలు. ఈ పుకారు యుద్ధాల్లో భాగంగా మొదట వినిపించిన పుకారు ఏంటంటే 4 ఎంపీలు గెలిచారు వైఎస్ఆర్సీపీకి, 4 కూడా వారం రోజుల్లోపు బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు, ఎవరు అవినాష్ రెడ్డితో సహా అని ఒక స్పెక్యులేషన్. అదేమీ జరగల. అంటే ఇంకొకటి, రాజ్యసభ సభ్యులు కూడా మా రాజ్యసభ సభ్యులు మీకు మద్దతు ఇస్తామని వాళ్ళు ఓపెన్ గా ఒక ప్రకటన చెప్పారు, బీజేపీకి మద్దతు చెప్పారు. అలాగే స్పీకర్ కి అనుకూలంగా ఇప్పుడు స్పీకర్ ఎన్నిక జరిగినప్పుడు ఓం బిర్లాకి అనుకూలంగా ఓటేశారు ఈ 4 ఓటేశారు. అంతా బాగానే ఉంది. కానీ అసలు వాళ్ళు బీజేపీలోకి వెళ్ళిపోతారని ప్రచారం జరిగింది. ఇందులో భాగంగానే దీని కంటిన్యూషన్లో ఇంకొక పుకార్, ఇంకొక వదంతి యుద్ధం. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాడు, ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నాడు, అవినాష్ రిజైన్ చేయబోతున్నాడు కడప పార్లమెంట్ సీట్కి అని. ఇది కేవలం స్పెక్యులేటివ్ స్టోరీ మాత్రమే అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఈ స్పెక్యులేటివ్ స్టోరీకి ఒక అధికార ముద్ర వేశారు. ఎవరు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆమోద ముద్ర, అధికార ముద్ర వేసి ఈ స్పెక్యులేటివ్ స్టోరీని ప్రాతిపదికగా తీసుకుని ఆయన మైక్ ముందు రెచ్చిపోయి మాట్లాడాడు. కడపలో రాబోయే ఎన్నికల్లో, జరగబోయే ఉప ఎన్నికల్లో షర్మిల తరఫున నేను ప్రచారం చేస్తాను, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాను, కడపలో ఉంటాను నేను అని ఆయన రెచ్చిపోయి మాట్లాడటం మనం చూసాం. నిజానికి ఆయన స్థాయికి ఆయన చేయకూడని పనేది. ఒక పత్రికలో వచ్చినటువంటి ఒక స్పెక్యులేటివ్ స్టోరీ ఆధారంగా నువ్వు రాజకీయ నిర్ణయాలు ప్రకటిస్తే ఎలాగా? అంటే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఒక అత్యుత్సాహం ప్రదర్శించే లక్షణం ఇంకా పోలేదు. అదే అత్యుత్సాహంతో ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయిపోబోతోంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఆయన ఇచ్చేసి పదవులు కూడా నిర్ణయం చేశాడు. ఈ పదవుల్లో భాగంగా కేసీఆర్కి ఎక్కడ ప్లేస్మెంట్, ఆయన గవర్నర్గా పంపించేస్తారని, అలాగే హరీష్ రావుని ఎంపీగా గెలిపించుకుని కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకుంటారని, కేటీఆర్కి ఇంకేదో ప్రాధాన్యత ఉన్నటువంటి పదవి ఇస్తారని, ఇలాంటి రకరకాల ప్రచారాలు ఆయనే ఓపెన్గా మాట్లాడాడు. సీఎం గారు మాట్లాడటానికంటే ఒక 10 రోజుల ముందు కొన్ని మీడియా ఛానల్స్లో, అంటే పర్టికులర్గా సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఛానల్స్లో, వెబ్సైట్లలో
ఈ వార్తని పంపు చేశారు, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోంది అని చెప్పి. నిన్న చాలా ప్రధాన పేరు ఛానల్స్ మోసిన. లో కూడా మెయిన్ స్టోరీ, మెయిన్ డిస్కషన్ పాయింట్ ఏంది నిన్నకు వచ్చేదలకి. అదే అంటే ఇది మాట్లాడేసిన తర్వాత అంటే రవిప్రకాష్ లాంటి సీనియర్ జర్నలిస్ట్తో కూడా ఆ స్టోరీ చెప్పించారు. అదండి. చెప్పిన తర్వాత ఒక వారం రోజులకి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసేసరికి ఆ రోజున చెప్పిన వాళ్ళందరూ మేము చెప్పిందే జరుగుతోంది అన్నారు. మేము చెప్పింది జరుగుతోందని ఎలా చెప్తారు వాళ్ళు? చెప్పింది రేవంత్ రెడ్డి కదా, కేసీఆర్ కాదు కదా. అవును. మేము విలీనం అయిపోతున్నామని కేసీఆర్ చెప్తే మేము చెప్పింది జరిగింది అనాలి. అవును. ఆ మాట అనకుండా వీళ్ళు సీఎం గారు చెప్పగానే మేము చెప్పిందే జరుగుతోంది అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటూ వార్తలు ప్రసారం చేశారు. అదండి. ఈ క్రమంలోనే డిస్కషన్స్ పెట్టేశారు. ఈ హడావిడి జరుగుతూ ఉండగా బండి సంజయ్ గారు లేదు బీజేపీలో కాదు విలీనం అవుతోంది, బీఆర్ఎస్ విలీనం అయితే జరుగుతోంది, విలీనం జరుగుతున్న మాట వాస్తవమే కానీ అది బీజేపీలో కాదు కాంగ్రెస్లో అదండి. అని చెప్పి ఆయన కూడా పదవులు ఇచ్చేసాడు వీళ్ళకి. అదండి. అంటే కేటీఆర్కి హరీష్ రావుకి వీళ్ళకి స్టేట్ గవర్నమెంట్లో ఏదో పదవులు ఇస్తున్నట్టుగాను, ఆయనకి కేసీఆర్కి ఏమో ఏఐసిసిలో పదవి ఇస్తున్నట్టుగాను వాళ్ళు పదవులు పంచారు వీళ్ళకి. అంటే కేసీఆర్కి 2 పదవులు వచ్చేసాయి. ఒకటి ఏఐసిసిలో ప్రధాన బాధ్యతలు, గవర్నర్, రెండోది గవర్నర్. రెంట్ లేదనేది ఈ రెండిట్లో ఏంటనేది ఇప్పుడు ఆయన డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఏదో వాలీబాల్, పొలిటికల్ వాలీబాల్ లాగా అయిపోయింది, బాల్ అటు ఇటు. అంటే ఎంత అంటే పుకారు యుద్ధాలు ఎంత బీభత్సంగా చేస్తున్నారంటే ఇది జరుగుతూ ఉండగా, ఈ యుద్ధం జరుగుతూ ఉండగా ఈ యుద్ధంలోకి ఈటెల రాజేందర్ గారు ప్రవేశించి ఆయన బండి సంజయ్ మాటలకి మద్దతు ప్రకటిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీలోకి వచ్చే ప్రసక్తి లేదు, కేసీఆర్ డెఫినెట్గా రాడు, ఆయన కాంగ్రెస్లోకే వెళ్ళే ఛాన్స్ ఉంది, వెడితే విలీనం అంటూ జరిగితే కాంగ్రెస్తోనే బీజేపీతో కాదు అని చెప్పి ఆయన. అదండి. అంటే ఇక్కడికి వస్తే నా పరిస్థితి ఏమిటి అన్న టోన్లో ఆయన మాట్లాడాడు. అదేనండి. ఇది ఒక గొడవ. ఈ గొడవలు జరుగుతూ ఉన్న ప్రాసెస్లోనే కేటీఆర్ ఈరోజు ఒక మాట చెప్పాడు, విలీనము ఈ పుకార్లు వాంటెడ్గానే పుట్టిస్తున్నారు, అంతిమంగా బీజేపీలోకి వెళ్ళేది మేం కాదు, రేవంత్ రెడ్డి తాను వెళ్ళటం కోసం మా మీద పుకారు పుట్టిస్తున్నాడు అని చెప్పి ఆయన మాట్లాడాడు. అంటే మోడీ గారికి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చాడట. అంటే కేటీఆర్ గారి స్టేట్మెంట్ ప్రకారం చెప్తున్నాను నేను, నా రాజకీయ జీవితం ప్రారంభమైంది మీతోనే, కాషాయ జెండా కిందే, ఈ జీవితం ముగింపు కూడా కాషాయ జెండా కిందే అని ఈ మధ్య ఆయన మోడీని కలిసినప్పుడు బిగ్ బ్రదర్ అన్నాడు. అదండి. ఈ పెద్దన్న అనే స్టేట్మెంట్ ఈ కాంటెక్స్ట్లో నుంచి పుట్టింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు రేపు పొద్దున ఏదైనా తేడా జరిగితే ఆయన డెఫినెట్గా బీజేపీలోకి వెళ్ళిపోవడానికి ఆల్రెడీ ఒక పాసేజ్, ఒక మార్గం వేసుకుని ఉన్నాడు అని ఈయన అక్కడ ఒక విలీన బాంబు పేల్చాడు. అదండి. అంటే వీళ్ళందరూ కూడా ఇంకొక వైపు పాత తెలుగుదేశం బ్యాచ్ ఉంది, తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లోకి వచ్చి ఇప్పుడు ఏ రాజకీయ కార్యక్రమాలలోనూ ఏ పార్టీల్లోనూ లేనటువంటి ఒక బ్యాచ్ ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే రేపు ఇక్కడ తెలుగుదేశం రీఓపెన్ అయితే బీఆర్ఎస్ను వాళ్ళు కలుపుకునే ఛాన్స్ ఉందని చంద్రబాబు నాయుడు. అసలు కేసీఆర్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ, అది దానికి ఒక ఈనాటికి ఒక బేస్ ఉంది. అది జనరల్గా 10 సంవత్సరాలు అధికారం చెలాయించిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటు సహజంగానే ఉంటుంది. దానికి తోడు స్వయంకృతాపరాధాలు ఉన్నాయి, వాళ్ళు అధికారం కోల్పోయారు. అంత మాత్రం చేత ఆ పార్టీ విలీనం అయిపోవడం తప్ప గత్యంతరం లేదని ఎలా డిసైడ్ చేస్తారు వీళ్ళు? ఈ స్పెక్యులేటివ్ స్టోరీస్ ఎందుకు వండుతున్నారు అంటే ఆ ఉనికి ఇష్టం లేదు వీళ్ళకి. బీజేపీకి ఇష్టం లేదు, కాంగ్రెస్కి ఇష్టం లేదు. 2 జాతీయ పార్టీలు ఈ ప్రాంతీయ పార్టీని పూర్తి స్థాయిలో తినేయటం కోసం జరుగుతున్నటువంటి గొడవ. అండ్ అదే బీఆర్ఎస్ వీక్ అవటం వల్ల కొంత స్పేస్ ఖాళీ అయింది, ఇంకా మిగిలిన స్పేస్ను కూడా ఖాళీ చేసుకోవడానికి ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు. 2 జాతీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ప్రాంతీయ పార్టీ స్థాయికి కుదించి ఇక్కడ ప్రజల మనసులు గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన వైఎస్ఆర్ మార్గంలో.
వైఎస్ఆర్ గారు చూపించిన మార్గంలోనే ఈయన కూడా కొనసాగాలని ట్రై చేస్తున్నాడు. అదొక ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా వీళ్ళ మీద ఆయన పద్ధతిలో ఆయన పుకారు యుద్ధాలు నడిపేస్తున్నాడు. గంటకొక పుకారు. ఆయన అజమాయిషీలు అంటే ఆయన చెబితే వినేటువంటి మీడియా ఛానల్స్ నుంచి ఆ ప్రచారం ఆయన చేస్తున్నాడు. రెండో వైపు బీజేపీ వారి ప్రయత్నం వారు చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఈ పరిస్థితికి కారణం ఒక రకంగా కేసీఆర్. అంటే ఇక్కడ ఇంకొక ప్రాంతీయ పార్టీని ఎదగకుండా చేశాడు ఆయన. తెలంగాణలో టీఆర్ఎస్ తప్ప ఇంకొక ప్రాంతీయ పార్టీ నిలబడడానికి అవకాశం లేకుండా చేశాడు. కోదండరాంతో సహా అందరినీ నొక్కేసి తొక్కేసి ఆ ఫలితం ఇప్పుడు ఆయన అనుభవిస్తున్నాడు. పైగా చివరిలో తన పార్టీని జాతీయ పార్టీగా మార్చి ఇంకొక తప్పిదం చేశాడు. ఈ రెండు తప్పిదాల నుంచే ఆయన ఓటమి జరిగింది గత ఎన్నికల్లో. బీఆర్ఎస్ స్పేస్ ని ఆయనే ఖాళీ చేసి ఇచ్చాడు. సో ఇది కండిషన్. ఈ కండిషన్లో అంటే దీని నుంచి ఈ స్పెక్యులేటివ్ పుకార్ల నుంచి తనని పార్టీని ఎలా కాపాడుకోవాలి అనేటువంటి ఒక గందరగోళంలో కేసీఆర్ ఉన్నమాట వాస్తవం. అదే ఇప్పుడు మీడియా కూడా ఇప్పుడు దీనికి కొంత పెట్రోల్ పోస్తుంది. ఇప్పుడు నిన్న ఎందుకంటే నువ్వు కొంత కేసీఆర్ ఉన్నప్పుడు మీడియాని తొక్కేయటం, మీడియా పట్ల కొంచెం ముఖ్యంగా ఎవరైతే ఈ స్టోరీలు తీసుకొస్తున్నారో ఆ మీడియాని పట్ల ఆయన వ్యవహరించిన తీరు కూడా వాళ్ళు అవకాశంగా తీసుకున్నారు. ఆ చిరాకు అవన్నీ మీడియా కూడా ఇప్పుడు ఇంతకుముందు పాలిటిక్స్ చూసి ఒక స్పెక్టేటర్ గా ఉండేదల్లా ఇట్స్ బికమింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే ఏదో ఒక పక్కన టీం గడుతుంది. రోజుకు 2 పుకార్లు పుట్టించకపోతే అది మీడియా సంస్థ కానేరదు అన్న లెవెల్కి వెళ్ళిపోయింది పరిస్థితి. అంటే ఈ కండిషన్ కి కారణం పొలిటికల్ స్పెక్యులేషన్ కి పుకార్కి ఆ మధ్యలో ఉండే సరిహద్దు రేఖ అయిపోయింది. అది తీసేసారు. పుకారే. ఇది పుకార్లు మాత్రమే పుట్టిస్తున్నారు. ఇంతకుముందు పుకార్లు ఉన్నాయి, గాసిప్ కాలమ్స్ సపరేట్ గా ఉండేవి. ఇప్పుడు గాసిప్ కాలమ్సే హెడ్ లైన్స్ అవుతున్నాయి. అవే హెడ్ లైన్. పైగా వాటికి అధికార ముద్ర వేస్తున్నారు. వీటిని పదవుల్లో ఉన్నటువంటి అత్యున్నత పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడటం. రేవంత్ రెడ్డి 2 సార్లు మాట్లాడాడు అది రిపీటెడ్గా. ఒకటేమో జగన్మోహన్ రెడ్డి కడప పార్లమెంటు నుంచి కంటెస్ట్ చేయబోతున్నాడు. షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకి ప్రత్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. నేను వెళ్ళి ప్రచారం చేస్తున్నాను ఇంటింటికి ఏపీలో అని చెప్పాడు రేవంత్ రెడ్డి. అదే రేవంత్ రెడ్డి అదే పుకారు యుద్ధాన్ని ఇక్కడ చేశాడు. ఆయనే ప్రకటించింది కదా బీఆర్ఎస్ విలీనం గురించి. ఎవరో కాదు, నేరుగా ఆయనే మాట్లాడేస్తున్నాడు. ఇది ఆయన మాటల సాంద్రతని దెబ్బతీస్తుంది అని ఆయన తెలుసుకోలేకపోతున్నాడు. ఏదో మాట్లాడేసాం ఫ్లోక్గా అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. రేపు పొద్దున ఆయన చాలా మాట్లాడాల్సి ఉంటుంది. ఇవి కూడా పుకార్లే అనుకుంటే జనాలు ఏంటి పరిస్థితి? ఆయన ఇప్పుడు మాటల యుద్ధంలో కేసీఆర్ ని గెలిచాడు అనే పేరు రావటం వలన ఇక ఆయనంతటా ఆయన ఉబ్బి తబ్బైపోయి బ్యాలెన్స్ కోల్పోయి అసలు ఈ మాటల యుద్ధాన్ని నమ్ముకుంటున్నాడు. కానీ తను ఇప్పుడు సీఎం అయ్యాడు, తన మాటకి క్రెడిబిలిటీ ఉంటుంది. తను ఇప్పటికీ తన పిసిసి ప్రెసిడెంట్, ఇప్పుడు ఏఐసిసిలో కూడా ఒక ఇంపార్టెంట్ పర్సన్. అంటే ఈ విషయాలు తగిన ఇంకా మెచ్యూరిటీ ఆయనకు రాలేదనుకోవాలా? దీని మీద ఏం చెప్తారు మీరు? రాలేదండి, రాకపోవటమే. అంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో ఆయన గెలిచింది ఈ పుకారు యుద్ధంతోనే. ఈ పుకారు యుద్ధము అనే దాంతోనే ఆయన జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయగలిగాడు. అది వీళ్ళకందరికీ కూడా కళ్ళు తెరిపించింది. రేవంత్ రెడ్డికి కూడా కళ్ళు తెరిపించి. ఆయన పుకారు వేరండి. ఏంటంటే ఇప్పుడు రైతులు పొలాలు లాక్కుంటారు అంటే దానికి ఎంతో కొంత ప్రాతిపదిక ఉంది. ఇది ప్రాతిపదిక లేని పుకార్లు కూడా పుట్టించాడు. అంటే అయిపోయింది మొత్తం భూములన్నీ తీసుకెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి, అదే బాగా పనిచేస్తుంది అన్నారు, రాయించుకుంటున్నాడు అని. అంటే ఆయన కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంటుందని, ఇక్కడ కోర్టులు ఉంటాయని, న్యాయ వ్యవస్థ ఉందని, ఇవన్నీ బైపాస్ చేసి ప్రజల్ని భయపెట్టడం. ఈ ప్రజల్ని భయపెట్టడం అనేది చాలా వ్యూహాత్మకంగా. అవును, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రధానము. ఇంకా దాంతో పాటు అనేక పుకార్లు పుట్టించారు. ఆయన పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి కూడా పుకార్లు పుట్టించారు, జగన్మోహన్ రెడ్డి పర్సనల్ జీవితంలోకి వెళ్ళి. అలాగే షర్మిలని టోటల్గా ఐక్య సంఘటన అనేటువంటి వ్యూహాన్ని చంద్రబాబు నాయుడు వాడుకున్నట్టుగా యుద్ధతంత్రాన్ని
ఇంకే నాయకుడు వాడుకోలేదు. అదండి. జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటికీ వాళ్ళ క్యాడర్లో ఉన్న కోపం అదే. ఈయన ప్రతిసారి ఒంటరి పోరాటం చేస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు. ఐక్య సంఘటన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం యుద్ధంలో ఉన్నాం, ఎందుకు యుద్ధంలో ఐక్య సంఘటన అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి ఐటెం కదా, దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం మనం అనే ఒక చిరాకు ఉంది క్యాడర్లో జగన్మోహన్ రెడ్డి. ప్రత్యర్థి పక్షంలో యాక్చువల్గా వీళ్ళు ఎన్డీఏ కూటమి, వాళ్ళది కాంగ్రెస్ ఇండియా కూటమి. ఇండియా కూటమిలో ఉన్న షర్మిలాని కూడా చాకచక్యంగా ఈయనే ఉపయోగించుకున్నాడు. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు 2 కూటములు కట్టించాడు ఆయన వాంటెడ్గా. చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా, ఒకటేమో బీజేపీ, జనసేన, టీడీపీ ఒక కూటమి, రెండో కూటమి కాంగ్రెస్ లెఫ్ట్. ఈ 2 కంపార్ట్మెంట్లకి ఇంజిన్ చంద్రబాబే. అది జరిగింది అక్కడ. అంటే టోటల్గా ఒంటరిని చేసి, కార్నరింగ్ చేసి జగన్మోహన్ రెడ్డిని తన వదంతి యుద్ధము ఆయన తట్టుకోలేని పరిస్థితిలో పూర్తి స్థాయిలో సఫికేటివ్గా, ఆయనేమో నేను ఒంటరిగా పుల్లిని సింహాన్ని, సింహం సింగిల్ గా వస్తుంది, ఇట్లాంటి ఒక దీంట్లో పడిపోయినట్టున్నాడు. పడిపోవడం మాత్రమే కాదు, తన ఓట్ బ్యాంకును కూడా ఎక్స్పోజ్, అసలు యుద్ధ తంత్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడుతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి తేలిపోయాడు, పేలవంగా మిగిలిపోయాడు. అక్కడే అర్థమైపోయింది పరిస్థితి ఏమో అవ్వబోతోంది అనేది. అంటే తన బలం ఏమిటో ఆయన యుద్ధం ప్రారంభం కావడానికి ముందే ఎక్స్పోజ్ చేసేసుకున్నాడు. నా ఓట్లు ఇవి, మీరు ఏం చేస్తారో చేసుకోండి అన్నాడు, వాళ్ళు చేసుకున్నారు. సో అలాంటి ఆ ఇన్స్పిరేషన్ రేవంత్ రెడ్డి మీద ఉంది. ఆ ప్రభావంతో ఈయన ఇక్కడ చెలరేగిపోతున్నాడు. ఇంకొక కొత్త స్పెక్యులేటివ్ స్టోరీ ఇంకా కేటీఆర్ ఇంకొక అడుగు ముందుకు వేసి, రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఏవైనా తిరిగి అంటే ఇండి కూటమి గెలవదు అనే కనుక అనిపిస్తే, బలంగా బీజేపీయే మళ్ళీ తిరిగి గెలవబోతోంది కేంద్రంలో అనే ఇండికేషన్స్ అందితే, వయా చంద్రబాబు, రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకెళ్ళి, అంటే ఈ తెలంగాణ కాంగ్రెస్ని యాజ్ ఇట్ ఈజ్గా బీజేపీలో నిమజ్జనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి ఒక స్పెక్యులేషన్, వయా చంద్రబాబు అనే స్పెక్యులేషన్ ఒకటి ఇంకా మార్కెట్లోకి తీసుకురాలేదు. అదే వినాయక చవితి వచ్చేదానికి రాజకీయ నిమజ్జనాల జోరు పెరిగాడు. సో ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే సినిమా కథల కంటే కూడా ఇంట్రెస్టింగ్ స్పెక్యులేషన్ అనేది కాదండి, పుకారు యుద్ధాలు చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నాయి. ఎవరి మీద ఎవరు ఏ పుకారు ఎప్పుడు పుట్టిస్తారో తెలియని పరిస్థితి. కనీసం రోజుకి 2 పుకారు కథనాలు లేకుండా మీడియా లేదు, అసలు పొలిటికల్ సర్కిల్స్ కూడా లేవు. ఇప్పుడు షర్మిల కూడా ఇప్పుడు జగన్ వచ్చేసేసి కాంగ్రెస్ లో చేరమని చెప్పిందని కూడా అంటున్నారు. అవునండి, అంటే ఆవిడ అంది, అంటే పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాలని నేను ఇంతకు ముందే చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మంచిదే. అంటే ఆయన ఈ మధ్య కలకత్తా వెళ్ళాడు, ఆయన సతీ సమేతంగా. ఆ వెళ్ళిన సందర్భంగా 2 ప్రయోజనాలు, అంటే ఎందుకు వెళ్ళాడు అనేది ఆయన చెప్పాల, దాని మీద రకరకాల కథనాలు బయట సర్క్యులేషన్లో ఉన్నాయి. అందులో ఒక కథనం ఏంటంటే ఆయన సూట్ కేస్ కంపెనీల అడ్జస్ట్మెంటు, దానికి ప్రధానంగా కలకత్తా నుంచి ఆపరేషన్ జరిగింది ఆ రోజున. సో వాళ్ళతో మాట్లాడుకోవడానికి వెళ్ళాడు అనేది ఒకటి, దానికి కొంత బేస్ ఉంది. రెండోది, సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది ధర్మాసనం విచారిస్తోంది ఈ కేసు. ఒక న్యాయమూర్తి ఆ కేసులో నుంచి బయటకు నిష్క్రమించాడు. ఆయన నిష్క్రమించడం అనే కార్యక్రమం ఈయన కలకత్తా పర్యటన సందర్భంగా ఎవరితోనో కలిసి ఆ కార్యక్రమం నిర్ణయించి అది అమలు చేయించాడు ఆయన జగన్మోహన్ రెడ్డి అనేది ఒక వార్త. ఇంకొకటి ఏంటంటే మమతా బెనర్జీ ద్వారా సోనియా గాంధీ గారికి రికమెండ్ చేయించుకుని తాను ఇండియా కూటమిలో చేరేటట్టుగా, ఇండియా కూటమిలో చేరాలన్నా, కాంగ్రెస్లో విలీనం కావాలన్నా ఇండియా కూటమిలోకి వైఎస్ఆర్సీపీని చేర్చుకునే ఉద్దేశం సోనియా గాంధీ గారికి లేదు. ఆవిడ కోరుతోంది ఒకటే, విలీనమే. విలీనం చేయటం ద్వారా మాత్రమే, వైఎస్ఆర్సీపీని తిరిగి కాంగ్రెస్లో కలుపుకోవడం ద్వారా మాత్రమే ఏపీలో కాంగ్రెస్కి జీవితం ఉంటుంది. రెండు మార్గాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో, వైఎస్ఆర్సీపీని పూర్తి స్థాయిలో అణగదొక్కితే కానీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రాదు. షర్మిల పరిస్థితి ఏంటండి?
రెండోది విలీనం. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఏది జరిగినా ఆవిడకి ఇష్టమే. అంటే ఈయన నేరుగా వెళ్ళి 10 జనపథ్లో తలుపు కొట్టిన విలీనము అంటే ఆవిడ ఇమ్మీడియట్గా ఆయనకి రెడ్ కార్పెట్ పరిచి ఇంట్లోకి తీసుకెళ్ళి ఆయన నోట్లో పంచదార వేసి పార్టీలో తీసుకునేటువంటి అవకాశం ఉంది. దానికోసం మమతా బెనర్జీ గారు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, రికమెండ్ చేయాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకుండా చూడాలని బీజేపీ అనుకుంటోంది. బీజేపీ అనుకోవడానికి కారణం ఏంటంటే ఏపీలో కాంగ్రెస్ తలెత్తకుండా చేయటానికి వైఎస్ఆర్సీపీ ఉండాలి అని అనుకున్నది పేపర్ వైట్గా. అలాగే తెలుగుదేశం పార్టీని కంట్రోల్ చేయడానికి కూడా పేపర్ వైట్గా వైసీపీ కావాలి వాళ్ళకి. రేపు పొద్దున ఏదైనా చంద్రబాబుతో తేడా వస్తే అవసరమైతే పవన్ని జగన్ని కలిపి ఒక గేమ్ ఆడినా ఆడటానికి సిద్ధంగా ఉంది బీజేపీ. ఈ కండిషన్లో అంటే జాతీయ పార్టీలు ప్రాంతీయ రాజకీయాల్లో విపరీతంగా గేమ్స్ ఆడుతున్నాయి, విపరీతంగా గందరగోళం క్రియేట్ చేస్తున్నాయి అనటానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నడుస్తున్నటువంటి పొలిటికల్ పుకార్లే నిదర్శనం. ఇప్పుడు ఏదైనా సరే ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఈ జోరుగా విలీనాలకు సంబంధించిన షికార్లు చేస్తున్నాయి. కేవలం పుకార్లుగా కాకుండా ఇప్పుడు రాజకీయ పార్టీలను ఇబ్బంది పెట్టే పొలిటికల్ ఎజెండా కింద మారినాయి అని చెప్పేసి భరద్వాజ్ గారు అభిప్రాయపడుతున్నారు. ఆయన ఈ చర్చలో పాల్గొని మనకి ఈ విషయాలని చెప్పినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.